హలో ట్రేడర్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు ఎంఎస్సి ట్రేడింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ 50 అనాలిసిస్ చూద్దామండి. నిఫ్టీ 50 అనాలిసిస్లో ఇక్కడ నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశాను, మీకు వీక్లీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేశానండి. వీక్లీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేశాను చూడండి. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకి ఏం కనిపిస్తుందంటే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కిందికి వచ్చి ఏమైంది, పైనకి పోయింది. ఓకే, సో పైనకి పోతే ఇక్కడ ఏంటిదండి, మనకు రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇక్కడ ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఓకే, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి సో అప్ సైడ్ మూవ్మెంట్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ని ఒకవేళ బ్రేక్ చేసింది అనుకుని, ఈ రెసిస్టెన్స్ని ఒకవేళ బ్రేక్ చేస్తే సో ఇక్కడ నుంచి మనకి ఎన్ని పాయింట్స్ అయితే ఉందో, ఎంత లెవెల్ అవుతుందో ఆ పైన కూడా అంత పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ పైన పోయింది, ఎంత గ్యాప్ ఉందో అక్కడ నుంచి అక్కడికి మనకి దగ్గర 28,000 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే కానున్న వీక్స్లో, ఓకే 1 డే 2 డేస్ కాదు, రానున్న వీక్స్లో మనకు ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తే అంత ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఈజీగా అప్ ట్రెండ్ ఉందనేది ఈజీగా మనకి అబ్జర్వ్ అవుతుంది. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ ఇక్కడ బయటకు ట్రేడ్ చేస్తే సో రానున్న వీక్స్లలో మనకి మార్కెట్ పైన పోతుందని మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్. అదే ఒకవేళ ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేస్తాను అనుకోండి, సపోజ్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ మనము అబ్జర్వ్ చేస్తే సో మార్కెట్ అనేది ఏమైంది, పైన పోయింది, ఇక్కడ కన్సాలిడేట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పైన పోవడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ 26,200 దగ్గర మనకి ఆల్రెడీ టచ్ అయింది. టచ్ అయిన తర్వాత కొంచెం మెల్లిగా కిందికి వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీక్లో మనం ఏం ట్రై చేయొచ్చు అంటే, ఎట్లా ఇప్పుడు మార్కెట్ అయితే ఒకటి మనకు తెలుసు ఏంటండి, మార్కెట్ అనేది బుల్ మూమెంట్లో ఉంది, అంటే పైనకు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఇక్కడ నుంచి పైనకు పోయింది, కన్సాలిడేట్ అయింది, ఇక్కడ కూడా కన్సాలిడేట్ అవుతుంది, ఇక్కడ బ్రేక్ చేస్తే పైనకు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మార్కెట్ బుల్ మూమెంట్లో ఉంది, బుల్ రన్లో ఉంది. ఓకే ఓకే రైట్. ఇది ఇప్పుడు మనము 1 అవర్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేద్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఏమైందండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, జస్ట్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వచ్చిన తర్వాత స్లోగా పైనకి వెళ్ళింది. ఓకే, సో ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. ఏ లెవెల్, 26,088 లెవెల్ని ఇది బ్రేక్ చేస్తే ఏమైందంటే అందరూ బయర్స్ ఇక్కడ యాడ్ అయిపోయారు. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఏమైంది, ఇది బ్రేక్ చేస్తే మ్యాక్సిమం ఏమంటండి, బయర్స్ అనేది ఈ రేంజ్లో అందరూ బయర్స్ యాడ్ అయ్యారు. ఇప్పుడు బయర్స్ యాడ్ అయిన తర్వాత ఏం చేస్తే నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ కిందికి పడింది. ఓకే, సో ఇక్కడ ఇది హై 26,200ని 250ని టచ్ చేసి మళ్ళీ ఏమైందండి, స్లోగా ఇది కిందికి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏంటిది, మనకి సెల్లర్స్ కావాలి. సెల్లర్స్ లేనిది మనకి అందరు స్టాప్ లాస్ ఎట్లా హిట్ చేయాలి మరి. సో ఇక్కడ మనకి రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరూ స్టాప్ లాస్లు ఇక్కడ నుంచి మనకి బ్రేక్ అయిపోయి హిట్ చేసేసింది. ఓకే, సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ చూడండి ఆల్రెడీ బ్రేక్ చేసింది, మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. ఓకే, సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు రిట్రేస్మెంట్. ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మండే, ట్యూస్డే, వెనస్డే ఆ రేంజ్లో సపోజ్ ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఓపెన్ చేశాను. సో ఇట్లా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఏంటి వెరీ ఇంపార్టెంట్ అంటే, ఇది బ్రేక్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, సో మండే రోజు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ కానివ్వండి, కొంచెం లైట్గా ఏంటిది గ్యాప్ డౌన్ కానీ లేదంటే గ్యాప్ అప్ కానీ, సో ఏది ఓపెన్ అయినా కానీ మండే ట్యూస్డేలో ఒకవేళ ఇక్కడనే కన్సాలిడేట్ అయింది అనుకోండి, ఎక్కడ ఏ రేంజ్లో, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రేంజ్లో ఒకవేళ కన్సాలిడేట్ అయింది అనుకోండి, సో ఇట్లా కన్సాలిడేట్ అయిందంటే మళ్ళీ అది బ్రేక్ చేసి పైన పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అది మనకి నెక్స్ట్ 2-3 డేస్లో మనకు తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ చూడండి, స్టాప్ లాస్లో ఒకవేళ బై ఇక్కడ కూడా ఇంకా హోల్డ్ చేసే వాళ్ళది స్టాప్ లాస్లు ఎక్కడ ఉంటాయండి, సో ఈ రేంజ్లో ఉంటాయి. ఎక్కడ 25,900 రేంజ్లో ఉంటాయి, లేదు అంటే 25,900 రేంజ్లో, లేదంటే 25,800 రేంజ్లో. ఈ రేంజ్లో మనకి స్టాప్ లాస్ అనేటివి కూడా ఉంటాయి. ఓకే, సో మార్కెట్ డైరెక్ట్ అప్ సైడ్ నుండి ఖచ్చితంగా కంటిన్యూస్గా ఇట్లా పడతానికి గ్యారంటీ ఏం లేదు. సో స్లోగా వస్తే సో ఇక్కడ కూడా స్టాప్ లాస్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు మనకి వాటిది మార్కెట్ బుల్ మూమెంట్లో ఉంది కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ అబ్జర్వ్ చేయదు. ఓకే, మ్యాక్సిమం మనం బయింగ్ సైడ్ మన వీవ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు మరి ఏం చేద్దాం, ఇప్పుడు మండే ట్యూస్డే వెనస్డే మార్కెట్ ఎట్లుండబోతుంది, ఒకవేళ పైన పోవాలంటే ఏంటిది అంటే, ఇక్కడ చూడండి ఇప్పుడు మన మ్యాక్సిమం టార్గెట్ ఏంటంటే ఈ 26,000కి అప్ సైడ్ ఉన్నంత సేపు. ఓకే, సో మన మార్కెట్ అనేది బుల్ మూమెంట్లోనే అంటే పైనకి వెళ్తుందనే మనం నమ్మకం పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం కీ లెవెల్ 26,000 అప్ సైడ్ ఉన్నంత సేపు మనం మార్కెట్ పైనకు పోతామని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ ఇది 26,000 బ్రేక్ అయిపోయి మళ్ళీ స్లోగా కిందికి పడింది అనుకోండి, సో ఇక్కడ స్టాప్ లాస్ రిటేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మనకు పైన పోవాలంటే ఏంటండి, సో ఇక్కడ నుంచి ఇట్లా పైనకి వచ్చింది, మళ్ళీ కొంచెం ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఒకవేళ పైన పోతే మాత్రం మనకి మళ్ళీ బుల్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు హాల్ టైమ్ హై కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో చూద్దాం మరి మార్కెట్ అనేది మండే ట్యూస్డే వెనస్డే చాలా ఇంపార్టెంట్. ఇదే రేంజ్లో ఓపెన్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పైనకి వెళ్తుందా, లేదు ఇక్కడ నుంచి కొంచెం కిందికి వచ్చి మళ్ళీ ఈ స్టాప్ లాస్ అనేది హిట్ చేస్తా అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ మనం హోప్ చేసేది ఏంటంటే ఇక్కడ కన్సాలిడేట్ అయితే ఖచ్చితంగా పైనకి పోతామని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.